ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతిలో ముంచేసిన తీరని విషాదం అది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ మీద అమెరికా జరిపిన అణు బాంబు దాడి సృష్టించిన విలయాన్ని నేటికి ప్రపంచం మర్చిపోలేదు. జపాన్లోని హిరోషిమా నగరంపై 1945 ఆగస్టు 6వ తేదీ, నాగసాకిపై ఆగస్టు 9వ తేదీ అమెరికా జారవిడిచిన ఈ బాంబులు సుమారు 2 లక్షలకు పైగా పౌరులను బలి తీసుకున్నాయి. ప్రపంచ చరిత్రలో తొలి అణు బాంబు దాడి ఇది. అంతేకాదు, చివరి దాడి కూడా అదే. ఆ తర్వాత ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగినా ఎవ్వరు కూడా అణుబాంబు జోలికి పోలేదు. 81 ఏళ్లు పూర్తయిన ఆనాటి విషాద ఘటన నేటికి ప్రపంచానికి బర్నింగ్ టాపికే. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు కొత్తేమీ కాదు. చరిత్రలోకి దేశాల మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి. సమకాలీన చరిత్రలో ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, హమాస్, ఇరాన్, అమెరికాలను చూస్తూనే ఉన్నాం. ఈ యుద్ధాలు భూతల దాడులకు తోడు క్షిపణులు, డ్రోన్లతో పరస్పర దాడులు చూస్తున్నాం. కానీ అణుబాంబు పేరు వినగానే అన్ని దేశాలు బెదిరిపోతాయి. ఎంతటి పెద్ద యుద్ధమైనా దీన్ని ప్రయోగించాలంటే వెనకాడతాయి. తాజాగా ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధానికి కారణం కూడా అణు ఒప్పంద వివాదమే కారణం. ప్రపంచంలో ఎవరు పడితే వారు అణుశక్తిని కలిగి ఉండొద్దని, అది బాధ్యతాయుత దేశాల దగ్గరే ఉండాలని అమెరికా వాదన. అదే సమయంలో అణుబాంబులను తాము శాంతియుత ప్రయోజనాలకే వాడతామని, దాన్ని కలిగి ఉండటం తమ హక్కు అని ఇరాన్ చెప్తోంది. అణుబాంబు అంటే ఎందుకంత భయం? ఇది తెలుసుకోవాలంటే 81 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. అది రెండో ప్రపంచ యుద్ధ సమయం. జర్మనీ ఛాన్సలర్ అడాల్ఫ్ హిట్లర్ సామ్రాజ్య విస్తరణవాదం ఈ యుద్ధానికి ప్రధాన కారణం. 1939 సెప్టెంబర్ 1న పోలాండ్ మీద జర్మనీ దాడితో ప్రారంభమైన యుద్ధం 1945 వరకు కొనసాగింది. ఈ యుద్ధంలో జర్మనీకి ఇటలీ, జపాన్ అండగా నిలిచాయి. బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్, అమెరికా, చైనా ఒక కూటమిగా ఏర్పడ్డాయి. యుద్ధంలో 1945 మే నెలలో జర్మనీ చిత్తుగా ఓడిపోయింది. పరాజయాన్ని తట్టుకోలేని హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందే ఇటలీ ఫాసిస్ట్ నియంత ముసోలిని సొంత ప్రజలే హత్య చేశారు. కాగా ఈ యుద్ధంలో అమెరికా మొదట తటస్థంగా ఉంది. 1941 డిసెంబర్ 7 అమెరికాలోని పెరల్ హార్బర్ మీద జపాన్ దాడి చేసింది. 20 యుద్ధ నౌకలు, 300కు పైగా విమానాలు ధ్వంసమయ్యాయి. 2400 మంది అమెరికన్ సైనికులు, పౌరులు మరణించారు. ఈ ఘటనపై తీవ్రంగా ఆగ్రహించిన అమెరికా కూడా యుద్ధంలోకి దిగింది. జర్మనీ, ఇటలీ పతనమైన హిడాకి టోజో నాయకత్వంలోని జపాన్ ఇంకా లొంగిపోకపోవటం అమెరికాకు ఆగ్రహం తెప్పించింది. ప్రతీకారం కోసం ఎదురుచూసిన అమెరికా కఠినమైన నిర్ణయం తీసుకుంది. అదే అణుబాంబు ప్రయోగం. 1945 ఆగస్టు 6న జపాన్లోని హిరోషిమా నగరంపై అమెరికా అణుబాంబు జారవిడిచింది. ఎనోలా గే అనే అమెరికన్ B-29 బాంబర్ హిరోషిమాపై లిటిల్ బాయ్ అనే ఈ అణుబాంబును వేసింది. ఇది పేలిన కాసేపట్లోనే 5 చదరపు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతం నాశనమైంది. ఆ తర్వాత ఆగస్టు 9వ తేదీ నాగసాకి నగరంపై ఫ్యాట్ మ్యాన్ అనే అణుబాంబును వేసింది. ఈ 2 అణుబాంబులు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. పేలుళ్ల ప్రభావంతో ఏర్పడిన రేడియేషన్, విషవాయువులకు 2 లక్షల ప్రజలు మృత్యువాత పడ్డారు. అంతకు పైగా తీవ్రంగా గాయపడి జీవితాంతం నరకయాతన అనుభవించారు. బాధితుల మానసిక వేదన, బాధలు వర్ణనాతీతం. ఈ అణుబాంబులు సుమారు 4000 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వెలువరించాయి. పేలుళ్ల ధాటికి హిరోషిమా, నాగసాకి నగరాల్లో 60-70% భవనాలు, మౌలిక సదుపాయాలు పూర్తిగా బూడిదయ్యాయి. బాంబు దాడి జరిగిన కొద్దిసేపటికే నగరాలపై రేడియేషన్ కలిసిన నల్లటి జిగట వర్షం కురిసింది. ఆ నీటిని తాగినవారు, తడిసినవారు రేడియేషన్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. బాంబు పేలిన తర్వాత మిగిలిపోయిన రేడియేషన్ ప్రజల జీవితాలను తరాలపాటు పీడించింది. గర్భవతులుగా ఉన్న మహిళలపై రేడియేషన్ ప్రభావం పడటంతో పుట్టిన పిల్లలు మానసిక వైకల్యం, శారీరక లోపాలతో జన్మించారు. బతికిన వారిలో కొన్నేళ్ల తర్వాత రక్త క్యాన్సర్, థైరాయిడ్, ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్లు విపరీతంగా పెరిగాయి. ఈ దాడుల ధాటికి విలవిల్లాడిన జపాన్ శత్రుదేశాలకు లొంగిపోవడంతో 1945 ఆగస్టు 14వ తేదీ రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. వాస్తవానికి అమెరికా అణుబాంబు ప్రయోగాలకు జపాన్లో 5 నగరాలను ఎంచుకుంది. కోకురా, హిరోషిమా, యోకోహామా, నిగాటా, క్యోటో. ఈ దాడులకు బ్రిటన్ సమ్మతించింది. మొదట జపాన్ పురాతన నగరం క్యోటోను దాడి నుంచి తప్పించారు. దానికి బదులు నాగసాకి నగరం బలైంది.
హిరోషిమా నాగసాకిల విధ్వంసం తర్వాత జపాన్ లొంగుబాటుకు అంగీకరించడంతో అమెరికా మిగతా నగరాలపై దాడులు విరమించింది. ఒకవేళ అమెరికా సైన్యం నేరుగా జపాన్ భూభాగంలోకి అడుగుపెట్టి యుద్ధం చేయాల్సొస్తే లక్షలాది సైనికులు ప్రాణాలు కోల్పోతారని అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమాన్ భావించారు. ఈ భారీ ప్రాణ నష్టాన్ని నివారించడానికి బాంబు ప్రయోగమే మార్గమని ఎంచుకున్నారు. అయితే అణుబాంబులు సృష్టించిన విధ్వంసం కారణంగా అమెరికా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అమెరికా జరిపిన అణుబాంబు దాడి ప్రపంచ చరిత్రను మార్చివేయటమే కాకుండా భూమిపై ఎన్నడూ లేని ఒక సరికొత్త పదార్థం తయారీకి కారణమైంది. హిరోషిమా అణుబాంబు దాడిపై తాజాగా శాస్త్రవేత్తలు సంచలన నిజాలు వెల్లడించారు. దాదాపు 81 ఏళ్ల తర్వాత శాస్త్రవేత్తలు హిరోషిమా సముద్ర తీర ఇసుకలో లభించిన హిరోషిమైట్ అనే అవశేషాల నుంచి ఒక విచిత్రమైన పదార్థాన్ని కనుక్కున్నారు. ఈ మేరకు సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో తాజా అధ్యయనం ప్రచురితమైంది. అణు విస్ఫోటనం సెకండ్ల వ్యవధిలో ఉష్ణోగ్రతను ఏకంగా 7000 డిగ్రీల సెల్సియస్కు పెంచింది. ఈ తీవ్రమైన వేడి కారణంగా భవనాలు, లోహాలు, మట్టి, గాజు, నీరు వంటివి ఆవిరై ఒక భారీ అగ్నిగోళం ఏర్పడింది. ఈ అగ్నిగోళం వేగంగా చల్లబడి సూక్ష్మమైన బిందువులుగా మారి భూమిపై పేరుకుపోయాయి. వీటిలో ప్రధానంగా కాల్షియం, అల్యూమినియం, సిలికాన్ మిశ్రమంతో కూడిన గాజు పదార్థాలున్నాయి. మొదటి అణుబాంబును అమెరికాకు చెందిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త జె రాబర్ట్ ఓపెన్ హైమర్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం తయారు చేసింది. అందుకే ఓపెన్ హైమర్ను అణుబాంబు పితామహుడు అని పిలుస్తారు. అమెరికా అణుశక్తిని చూసి భయపడిన సోవియట్ రష్యా కూడా 1949లో సొంతంగా అణుబాంబును తయారు చేసింది. దీనివల్ల ప్రపంచ దేశాల మధ్య, ముఖ్యంగా అమెరికా, రష్యాల మధ్య అణ్వాయుధాల పోటీ మొదలై ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసింది. హిరోషిమా, నాగసాకిలలో జరిగిన దారుణ విధ్వంసాన్ని చూసిన ప్రపంచ దేశాలు భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని కొన్ని కీలక సంస్థలను, ఒప్పందాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా ప్రపంచ శాంతి కోసం 1945 అక్టోబర్లో ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. అణ్వాయుధాల వ్యాప్తిని అరికట్టడానికి అణువ్యాప్తి నిరోధక ఒప్పందం, అణుశక్తిని కేవలం మంచి పనులకే ఉపయోగించేలా పర్యవేక్షించడానికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏర్పడ్డాయి. హిరోషిమా, నాగసాకిల విధ్వంసాన్ని చూసిన తర్వాత ప్రపంచంలో ఏ దేశం కూడా మళ్లీ అణుబాంబుల ప్రయోగం జోలికి వెళ్లలేదు. అయినప్పటికీ అనేక దేశాలు అనివార్యంగా అణు వార్హెడ్లను ఉంచుకోక తప్పడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అణుశక్తి దేశాలు కలిగిన దేశాలు 9 కాగా వాటి వద్ద మొత్తం 12,187 అణ్వాయుధాలు ఉన్నట్టు సిప్రి వార్షిక నివేదిక వివరించింది. రష్యా వద్ద 5,420, అమెరికా వద్ద 5,042 అణు వార్హెడ్లున్నాయి. చైనా 620, ఫ్రాన్స్ 370, యూకే 225, ఇజ్రాయెల్ 90, ఉత్తర కొరియా 60 అణ్వాయుధాలు కలిగి ఉన్న 2026 జనవరి నాటికి భారత్ వద్ద అణు వార్హెడ్ల సంఖ్య 190. మన పొరుగుదేశం పాకిస్తాన్ వద్ద 170 ఉన్నాయి. కాగా ప్రస్తుతం అణుశక్తిని కేవలం విద్యుతుత్పత్తి కోసమే వాడుతున్నారు. అయినప్పటికీ ప్రపంచానికి అణుబాంబు ముప్పు తప్పటం లేదు. ఇది ఉగ్రవాదుల చేతిలో పడితే హిరోషిమా, నాగసాకిల కన్నా పెద్ద ముప్పే తప్పదని చెప్పక తప్పదు.